ఇవాళ అహ్మదాబాద్ వేదికగా టీ20 ఫైనల్స్ జరగనున్నాయి. న్యూజిలాండ్ తో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడవసారి టీ20 వరల్డ్ కప్ ను గెలిచి విశ్వ విజేతగా నిలుస్తోందని అనంతపురం క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. అభిమానులంతా ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూసే క్షణం రానే వచ్చేసింది. హాట్ ఫేవరెట్ గా టీ20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన భారత్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఏదైతే ఈ రోజు సాయంత్రం జరగబోయే టైటిల్ పోరులో భారత్ ఫేవరెట్ గా నిలిచబోతుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లాలోని కొంతమంది చిన్నారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, చెప్పండి, ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగబోతుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇండియా న్యూజిలాండ్ ఆడబోతున్న ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో రేపు ఆదివారం జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఇది చాలా ఆసక్తికరమైన మ్యాచ్. సంజు శాంసన్ బ్యాటింగ్ యూనిట్ లో సంజు శాంసన్ ఇంకా ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా పవర్ హిట్టింగ్ బాగా చేస్తున్నాడు. సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా సెంచరీ కొడతాడని ఆశిస్తున్నాం. అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తాడు అనుకుంటున్నాము. తర్వాత బౌలింగ్ యూనిట్ లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా మంచి లెంత్ లోకి వేస్తే మన వాళ్ళు విన్ అవుతారు. హర్షదీప్ సింగ్ వైట్స్ వేయకుండా ఒకటే ఓవర్ లో ఎక్కువ వైట్స్ వేయకుండా గుడ్ లెంత్ లోకి వేస్తే మనం మ్యాచ్ విన్ అవ్వచ్చు. ఇంకా క్యాచ్ ఎఫిషియన్సీ మన వాళ్ళది తక్కువ ఉంది. క్యాచెస్ మీద కొంచెం ప్రాక్టీస్ పెట్టాలి. మంచి మంచి క్యాచెస్ మిస్ చేశామంటే న్యూజిలాండ్ వాళ్ళు ఒక్కొక్క క్యాచ్ ని వాళ్ళ టోర్నమెంట్ లో ఇంకా చాలా మంచి ఛాన్స్ గా ఊహించి మంచి బ్యాటింగ్ ఆడతారు. త్వరగానే ఫస్ట్ ఓవర్స్ లో బుమ్రా హర్షదీప్ సింగ్ మంచి బౌలింగ్ వేసి వికెట్స్ తీయాలని ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. అంటే న్యూజిలాండ్ ఇండియా తలపడిన టీ20 మ్యాచ్ లో ఇప్పటి వరకు కూడా ఇండియా పైచే సాధించిన పరిస్థితులు. అయితే ఫైనల్స్ లో ఎలా ఉండబోతుంది? అయితే టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది? టాస్ గెలిస్తే ఇండియా పక్కా బౌలింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో మన 2023 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో చూసాము. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈవినింగ్ టైమ్స్ డ్యూ వస్తుంది. ఆ డ్యూ తో బాల్ కొంచెం స్లోగా పడుతుంది. అప్పుడు సంజు శాంసన్ ఇషాన్ కిషన్ స్లో బాల్స్ కి మంచి షాట్స్ ఆడే వాళ్ళే. అలాగా ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటుంది. మరికొంత చెప్పు, రేపు జరగబోయే మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అసలు ఇండియా టైటిల్ నెగ్గుతుంది అనుకుంటున్నావా? సార్, మన హార్దిక్ పాండ్యా అయితే బౌలింగ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ప్లస్ బ్యాటింగ్ లో అయితే హిట్టింగ్ చేస్తున్నాడు. బూమ్రా మంచి ఫామ్ లోకి వచ్చి గుడ్ లెంత్ లో వేసి మన వచ్చేసి అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్ వీళ్ళు ఇద్దరు ఓపెనింగ్ వస్తే మనకు రన్స్ అనేది కన్వర్ట్ అవుతాయి. ప్లస్ బౌండరీస్ సిక్సెస్ అనేటివి వాళ్ళిద్దరూ బాగా ఫామ్ లోకి వచ్చి చేస్తారు. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటే కన్నా ఓన్లీ సంజు శాంసన్ ఫామ్ మీద ఆధారపడి ఉంది. అభిషేక్ శర్మ ఇప్పటికే 3 సార్లు డక్అవుట్ అయ్యాడు. జింబాబ్వే మీద ఫామ్ లోకి వచ్చినప్పటికీ మళ్ళీ మ్యాచ్ లో కూడా తక్కువ స్కోర్ కి అవుట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎలా వస్తుంది? అభిషేక్ స్కోర్ కి వెళ్ళి డక్అవుట్ అవుతున్నాడు. అభిషేక్ శర్మ కూడా సింగిల్స్ మీద ఫోకస్ చేసి సంజు శాంసన్ కూడా బాగా పార్ట్నర్షిప్ చేసి బాగా ఇండియాకి స్కోర్ చేస్తే అభిషేక్ శర్మ బాగా ఆడతాడు. అట్లే పార్ట్నర్షిప్ కూడా బాగా వస్తుంది ఇండియాకి. మరికొంతమంది చిన్నారులు, చెప్పండి అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే భారత్ కూడా ఓన్లీ బ్యాటింగ్ లైనప్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. అయితే ఆ బ్యాటింగ్ లైనప్ లో కూడా అభిషేక్ శర్మ కావచ్చు కొంతమంది వరుసగా ఫెయిల్యూర్స్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే టైటిల్ పోర్ లో ఎలా ఉండబోతుంది అసలు బ్యాటింగ్ లైనప్? అంటే బ్యాటింగ్ ఒకటే కాదు, బౌలింగ్ కూడా వేయగలరు మన వాళ్ళు. ఈరోజు గట్టిగా బౌలింగ్ వేసి రేపు వస్తారని ఆశిస్తున్నా. అందుకే బ్యాటింగ్ పైన నమ్మకం ఉంది. అభిషేక్ శర్మ కూడా రేపు ఆడతాడని నమ్ముతాను. బౌలింగ్ లో బూమ్రా ఎలానో వేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి కొంచెం ఫామ్ తగ్గిపోయింది. వరుణ్ చక్రవర్తి హర్షదీప్ వేస్తే మన మ్యాచ్ మందే. బూమ్రా కూడా వేస్తున్నాడు ఎలాగో. హార్దిక్ పాండ్యా కూడా న్యూ బాల్ తో బాగా వేస్తాడు. అంటే ఇప్పుడు అభిషేక్ శర్మ ఓన్లీ ఆఫ్ స్వింగ్ మాత్రమే అవుట్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్లేయర్స్ ఇప్పుడు ప్రపంచ కప్ లో ఏ ప్లేయర్ ఎలా ఆడతారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్నప్పుడు అంటే ఆ ప్లేయర్స్ కూడా అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్ కి ఎక్కువ అవుట్ అవుతుందని చెప్పేసి ఫేస్ లోనే ఆఫ్ స్పిన్ వేస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు వాచ్ చేస్తున్నా, అభిషేక్ శర్మ కూడా వాచ్ చేస్తాడు దాన్ని ఎలా అవుట్ చేస్తానని. తను ఈ రోజు గట్టిగా ప్రాక్టీస్ చేసి రేపు వస్తాడని కోరుకుంటాను. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 220+. బౌలింగ్ బాగుంది కానీ ఈ 2-3 మ్యాచ్లు కొంచెం ఎక్స్ట్రా రన్స్ ఇచ్చినారు కాబట్టి తగ్గించుకుంటే బాగుంటుంది. చెప్పండి, సెమీఫైనల్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు మన వాళ్ళు. దాదాపు 250 రన్స్ చేసిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఆపోజిషన్ టీం కూడా ఆల్మోస్ట్ 7 రన్స్ తో గెలిచింది. అంటే అంత ఎక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా మన వాళ్ళు అన్ని పరుగులు ఇవ్వడం. టైటిల్ పోరు నెక్స్ట్ ఉంది. బౌలింగ్ ఎలా చేయబోతున్నారు? అంటే అంత స్కోర్ ఇస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? సో బ్యాటింగ్ అయితే చూసినాం మనం సెమీఫైనల్స్ లోనే బాగానే 250+ అయితే కొట్టగలం. కానీ మన
మ్యాచ్ ఎందుకైతే లాస్ట్ వరకు పోయిందంటే సెమీఫైనల్స్ లో కొన్ని ఇంపార్టెంట్ క్యాచ్ డ్రాప్స్ వల్ల లూజ్ బాల్స్ వల్ల పోయిందనమాట. సో ఎక్కువ మెయిన్ గా ఫీల్డింగ్ మీద ఫోకస్ చేస్తా ఉంటే మనము ఖచ్చితంగా అపోజిషన్ టీమ్ కి గెలవనీయకుండా ట్రై చేయగలుగుతాం. అంటే భారత్ టైటిల్ కొడుతుంది అనుకున్నారు. ఇప్పటికే 2 సార్లు T20 వరల్డ్ కప్ ని భారత్ కైవసం చేసుకుంది. అతి కష్టం మీదే ఈరోజు టైటిల్ పోరుకి సిద్ధమైన అనుకోవచ్చు. ఎందుకంటే సెమీస్ లో బాగా ఆడినప్పటికీ ఆ సూపర్ 8 కావచ్చు, ఇంతకుముందు గ్రూప్ స్టేజ్ లో కూడా భారత్ చాలా తడబాట్లు పడింది. అయితే ఫైనల్ కి రాదు అనుకున్న స్టేజ్ లో నుంచి ఫైనల్ కి వచ్చింది. అయితే టైటిల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? అసలు టైటిల్ గెలవాలంటే టీమిండియా ఏం చేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ గెలవాలంటే వాళ్ళపైన వాళ్ళు నమ్మకం పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా టైటిల్ గెలుస్తారు. నమ్మకం పెట్టుకొని వాళ్ళ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేస్తా ఉంటే ఖచ్చితంగా టీం గెలుస్తారు. ఇప్పుడు జస్ట్ బాల్ టు బాల్ మినిట్ ఆఫ్ ద బాల్ ఆడుతా ఉంటే మేలు అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఏం ట్రై చేయకుండా ఓవర్కి ఎంత గాల్లో బాగా ఆడుతా ఉంటే సరిపోతుంది. రైట్, ఇది ఇక్కడ ఉన్న చిన్నారులు చెప్తున్న పరిస్థితి. అయితే బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను బెంచ్ లో భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఆన్ ఫీల్డ్ లో దిగితేనే ఆ స్టార్టింగ్ ఓవర్స్ లోనే కొంతమంది ప్లేయర్స్ వికెట్స్ కోల్పోవడం వల్ల వెనకొచ్చే ప్లేయర్స్ కి ప్రెజర్ పడుతున్న పరిస్థితి. ఒక సంజు శాంసన్ మాత్రమే ఫామ్ కొనసాగిస్తున్నాడు. అలాగే మంచి స్కోర్ చేస్తున్నప్పటికీ కూడా బౌలింగ్ లో కూడా బౌలర్స్ అందరూ కూడా రాణిస్తే తక్కువ స్కోర్ కి న్యూజిలాండ్ ని కట్టడి చేయవచ్చు. టైటిల్ ఫేవరెట్ గా దిగిన భారత్ ఎట్టకేలకు ఫైనల్స్ కు చేరడం, అయితే ఈ రోజు టైటిల్ సాధిస్తుందని చెప్పేసి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.